రాష్ట్రంలో దళిత మహిళ వంకలపూడి అనితకి రాష్ట్ర హోంశాఖ మంత్రిగా నియమించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి దళిత సంఘాల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. దళితుల అభివృద్ధి కోసం, దళితుల ఆత్మరక్షణ కోసం, దళితులపై దాడులను ఖండిస్తూ దళితులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించడానికి హోంశాఖ మంత్రికి స్వతంత్ర ప్రతిపత్తి ఇవ్వాలని కోరారు. కడప జిల్లా నుంచి పూలే అంబేద్కర్ రాజ్యాధికారం సమితి తరపున ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతూ రాష్ట్రంలో హోంశాఖ మంత్రి అనితకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఆమెకు రాష్ట్ర వ్యాప్తంగా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నట్లు ముండపాటి పిచ్చయ్య తెలిపారు. స్వయం ప్రతిపత్తి ఇవ్వాలని చెప్పేసి మేము సవినయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వారిని కోరుతున్నాం. ఎందుకంటే ఈరోజు ఎమ్మెల్యేలు అయితేనేమి, మంత్రులు అయితేనేమి, ఎంపీలు అయితేనేమి స్వతంత్రంగా వారికి సంబంధించిన కేటాయించిన శాఖలు స్వతంత్రంగా నిర్వహిస్తే తప్ప తన జాతికి న్యాయం చేసినట్టు అవుతుంది. కాబట్టి ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో ఆమెకు స్వతంత్ర హోదా కల్పించాలి. ఆమె స్వయంగా దళితుల పట్ల జరిగే దాడులను ఖండించి న్యాయపరంగా వారికి న్యాయం చేసే విధంగా కృషి చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అందుకు మేమంతా రాష్ట్ర ముఖ్యమంత్రి వారి చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు రాష్ట్రంలో అనేక విధాలుగా దళితులపైన టార్గెట్ చేసి అనేక సందర్భాల్లో వాళ్ళు అన్యాయంగా హింసించడము, దౌర్జన్యాలు చేయడము జరిగిన విషయము పాఠకులకు తెలిసిందే. కానీ ఇప్పటికైనా అనిత గారు స్వయంగా ఆమె